వెల్కమ్ టు మెగా9 టీవీ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఒకప్పుడు భుజం మీద చేయి వేసుకుని తిరిగిన ప్రాణమిత్రులు కాలక్రమంలో రాజకీయ చదరంగంలో బద్ధ శత్రువులుగా మారటం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సరిగ్గా ఇలాంటి సీనే రిపీట్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరు అన్నదమ్ముల్లా మెలికిన ఇద్దరు స్టార్లు ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే స్థాయికి వచ్చారు. వాళ్లే తమిళనాడు నూతన ముఖ్యమంత్రి దళపతి విజయ్, డిఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్. ఒకప్పుడు ఫ్రెండ్లీగా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు పొలిటికల్ వార్ ఎలా ముదిరింది? అసలు వీళ్ళ స్నేహం రాజకీయ వైరుధ్యంలా ఎలా మారింది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. దళపతి విజయ్, ఉదయనిధి స్టాలిన్ తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ ఇద్దరికి ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉంది. ఉదయనిధి తన రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. అంతేకాదు సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కూడా సక్సెస్ అయ్యారు. అదే సమయంలో దళపతి విజయ్ తమిళనాట తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు. సినిమా ఫంక్షన్లలో కలిసినా బయట కలిసినా ఈ ఇద్దరు ఎంతో ఆత్మీయంగా పలకరించుకునేవారు. ఒకరి సినిమాకు ఒకరు సపోర్ట్ చేసుకునేవారు. ఒకప్పుడు విజయ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఉండాల్సిందే. ఉదయనిధి నిర్మాణంలో విజయ్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకునేవారు. ఆ స్థాయిలో వీరిద్దరి మధ్య సినిమాటోగ్రాఫిక్ బాండింగ్ ఉండేది. బహిరంగంగానే ఉదయనిధి విజయ్ తన మిత్రుడిగా సంబోధించేవాడు. కానీ ఈ స్నేహం వెండి తెరకే పరిమితమైంది. రాజకీయ తెరపైకి వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. విజయ్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న క్షణం నుంచే ఈ స్నేహ బంధం నెమ్మదిగా బలహీనపడటం మొదలైంది. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ డిఎంకేలో కీలక నాయకుడిగా ఎదిగారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలో నెంబర్ 2 స్థాయికి చేరుకున్నారు. అదే సమయంలో విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి సంచలన ప్రకటన చేశారు. తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీ పెట్టి 50 ఏళ్ల ద్రవిడ పార్టీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. డిఎంకే ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా వారసత్వ రాజకీయాలను విజయ్ తన ప్రచారంలో టార్గెట్ చేశారు. పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ ఎదుగుదలను విజయ్ ప్రశ్నించడంతో అప్పటి వరకు ఉన్న స్నేహం కాస్త రాజకీయ శత్రుత్వంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఏ ద్రవిడ పార్టీని అయితే టార్గెట్ చేశారో అదే డిఎంకేను గద్దెదించి దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఏకంగా 108 స్థానాలు కైవసం చేసుకుని తమిళ రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా అవతరించారు. ఈ దెబ్బకు ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో కూడా ఓడిపోవటం జాతీయ స్థాయిలో సంచలనమైంది. ఒకప్పుడు ఏ ప్రభుత్వంలో అయితే ఉదయనిధి పవర్ఫుల్ మినిస్టర్ గా ఉన్నారో ఇప్పుడు అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు పవర్ఫుల్ సీఎంగా విజయ్, మరోవైపు ప్రతిపక్షంలో ఉదయనిధి. ఇప్పుడు ఈ ఇద్దరి చుట్టే తమిళనాడు పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఎన్నికల సంగ్రామం ముగిసింది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్ వేసిన అడుగు అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి హోదాలో నేరుగా మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ నివాసానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల వేడిలో ఎన్ని విమర్శలు చేరుకున్నా వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని విజయ్ ఈ భేటీ ద్వారా నిరూపించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే కానీ శత్రువులు కారు అనే గొప్ప సందేశాన్ని విజయ్ తమిళ ప్రజలకు ఇచ్చారు. ఈ భేటీ తమిళనాట పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అసెంబ్లీలో ఇప్పుడు సీఎం విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యవహరిస్తున్నారు. మొదట సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెపాక్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు ఉదయనిధి ఆయన వైపు చూడలేదు. కానీ ఉదయనిధి ప్రమాణం చేస్తుండగా విజయ్ మాత్రం
మాత్రం ఆయనను చూసి ఓ చిరునవ్వు నవ్వారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం విజయ్కు రాజకీయ అనుభవం లేకపోవటం ఒక సవాలుగా మారవచ్చు. కానీ ఉదయనిధి ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవంతో ప్రతిపక్షాన్ని బలంగా నడిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపై అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య ఢీ తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటి వరకు సినిమాలో ఫ్రెండ్స్, మొన్నటి వరకు ఎన్నికల బరిలో పొలిటికల్ రైవర్స్, ఇప్పుడు అసెంబ్లీలో పాలక ప్రతిపక్ష నాయకులు. ఈ ఇద్దరు యువ నాయకుల మధ్య జరగబోయే సైద్ధాంతిక పోరాటం తమిళనాడు భవిష్యత్ను ఎలా మారుస్తుందో చూడాలి.